అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో గురువుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. మనం ఇంతకుముందు అనేక కార్యక్రమాల్లో గురువుల గురించి ఎన్నో విశేషాలు చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే ఒక మహానుభావుడైనటువంటి గురువు ఎలా ఉంటాడు, గురువు తను నమ్ముకున్న శిష్యుల్ని ఏ విధంగా ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు, ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు ఎటువంటి వాటి నుంచి అయినా. ఇప్పుడు నేను చెప్పటం అనే కాదు, మనకు తెలిసిన ఎంతోమంది ప్రవచనకారులు ఈ విషయమై ఎన్నో విశేషాలు చెబుతూనే ఉన్నారు. అంటే గురువులను అనుసరించటంలో గల భాగ్యం కానీ, విశిష్టత కానీ, దానివల్ల కొనుగోరే ప్రయోజనాలు కానీ, దానివల్ల వచ్చే ఎంతో అద్భుతమైన ఫలాలు కానీ మన జీవితాలకి, మన జీవితంలో దానివల్ల వచ్చే ఎన్నో అద్భుతమైన మార్పులు కానీ, ఇవన్నీ ఏ విధంగా సంభవిస్తాయి, ఎలా కారణమవుతాయి అన్న విషయాలు ఎంతోమంది మనకి ఎందుకు ఇంత మార్పు వస్తుంది, అసలు ఎందుకు ఈ విధంగా ఒక జీవితం మలుపు తిరిగిపోతుంది పూర్తిగా అని చెప్పి ఇటువంటి మనకి అంటే ఒక గురువుని ఆశ్రయించడం చేత ఎవరి జీవితంలోనా ఇవన్నీ ఎందుకు వస్తాయని చెప్పి ఎన్నో మనకు చెప్తూనే ఉన్నారు. ఎందరో మహనీయులు చెప్తున్నారు. మళ్ళీ మళ్ళీ పదే చెప్తున్నప్పటికీ కూడా కొన్ని కొత్త కోణాలు ఒక్కోసారి తెలుస్తూ ఉంటాయి మనకి. ఇంకొకటి ఏమిటంటే, ఏదైనా కూడా ప్రవచనం కానీ, ఒక మంచి మాటలు కానీ వింటున్నప్పుడు అప్పటి మన మానసిక స్థితి బట్టి కూడా, అలాగే అప్పటి గ్రహస్థితి బట్టి కూడా ఆ మంచి విషయాలు మన మనస్సుకి, మన ఆత్మకి ఎంత వెళతాయి, అవి ఎంత లోతుగా వాటిని మనం గ్రహించగలుగుతాము, కేవలం గ్రహించటమేనా, లేకపోతే గ్రహించి వాటిని ఆచరణలో కూడా పెట్టగలుగుతామా? అంటే కొంతమంది ఎలా ఉంటాము, కొన్ని మంచి విషయాలు విన్నప్పుడు మనం గ్రహిస్తాం, కానీ గ్రహించి వాటిని ఆచరణలో పెట్టేంత వరకు మనం తీసుకెళ్ళలేమన్నమాట. సో ఎంతవరకు గ్రహించగలుగుతాము, ఎంతవరకు ఆచరణలో పెట్టగలుగుతాము అన్నది కూడా అవేమిటి, ఆ క్షణంలో మనం ఆ ప్రవచనాలు వింటున్నప్పుడు మనకి అసలు అప్పటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి. అందుకనే పాత రోజుల్లో ఇప్పటికీ కూడా మనం కొన్ని చోట్ల భాగవత సప్తాహాలు కానీ, రామాయణ సప్తాహాలు కానీ జరుగుతున్నప్పుడు కొన్ని చోట్ల వారు ముహూర్త నిర్ణయం కూడా చేసుకుని మొదలు పెడతారు. అలా చేసుకున్నప్పుడు ఆ కాలంలో అనమాట ఎన్నెన్నో ఋతువులు నడుస్తున్నాయి ఇప్పుడు మనకి. ఈ ఋతువుల్లో కొన్ని ఋతువుల్లో కొన్ని గ్రహస్థితులు ఉన్న రోజుల్లో గనక ఒక రామాయణ మహాభారతాలు కానీ, ఏదన్నా ఇతిహాసాలు కానీ, మంచి విషయాలు కానీ ప్రవచన రూపంలో చెప్తున్నప్పుడు అది వింటున్న వారికి ఏంటంటే గ్రహస్థితుల అనుకూలత వల్ల వెంటనే వాళ్ళ మనసుకు అందుతాయి అండ్ ఆచరణలో కూడా వెళతాయి. మనకి కేవలం మనసుకి వెళ్ళటమే కాదు కదా, అవి ఆచరణలో కూడా పెట్టగలగాలి. మనం అన్నీ కూడా ఇన్ని సంవత్సరాలుగా మనం ఇంతమంది మన సనాతన భారతీయ సంప్రదాయాల్లో గురువులకున్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది. గురువులకున్న స్థానం అది తరతరాలుగా కొన్ని కోట్ల సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ భూమిలో ఎంతోమంది మహాపురుషులైనటువంటి యోగులు, సిద్ధులు ఎంతోమందిని తరింపజేశారు. అటువంటి మహా గొప్ప ప్రదేశం మనదన్నమాట, మన భూమి అంతా, మనం ఉంటున్న ఈ భారతదేశం. అటువంటి వారిని మనం అనుసరించి గ్రహించగలగాలి. ఇవి ఎందుకు చెప్తూ మళ్ళీ చెప్పవలసి వస్తుందంటే, ఇందా చెప్పినట్టుగా ఈ వింటున్న వాళ్ళకు కూడా ఆ క్షణంలో మానసిక స్థితి బట్టి, అలాగే ఇది చూడడానికి చాలా ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ కూడా ప్రతి మనిషికి అన్నమాట, మనం ఏదైనా ఒక విషయాన్ని 20వ సంవత్సరం అప్పుడు ఒకే విధంగా తీసుకుంటాం, 40 సంవత్సరం ఒక విధంగా తీసుకుంటాం, 60 సంవత్సరం ఇంకో విధంగా తీసుకుంటాం. ఇవి కేవలం మనకి ఆ ఫిజియలాజికల్ ఏజ్ మాత్రమే కాదు, మనకి ఆ పీరియడ్స్లో ఏ గ్రహదశలు మనకి నడుస్తున్నాయి అన్నదాన్ని బట్టి కూడా ఇది చాలా ప్రభావితం చేస్తుంది. అంటే కొన్ని గ్రహదశలు నడుస్తున్న కాలంలో మనకి ఎవరైనా 4 మంచి మాటలు చెప్తుంటే అది చాలా బాగా మన మనసుకి ఎక్కుతుంది. మనసుకి ఎక్కడమే కాకుండా మన ప్రభావితం చేసి దాని ద్వారా మనం చేసే పనుల్లో కూడా మార్పు తెచ్చుకుంటాం. ఇది ఎప్పుడు ఏంటన్నమాట, మన ప్రారంభ కర్మ వల్ల మనకేమన్నా జరగాల్సి ఉన్నా కూడా అది జరగకుండా మనం వింటున్న టైంలో కనుక మనం ఆ గ్రహస్థితి మనకు జరుగుతున్నప్పుడు, ఇప్పుడు మామూలుగా
అందరికీ తెలుసు మహాదశలు నడుస్తూ ఉంటాయని, మళ్ళీ అంతర్దశలు నడుస్తూ ఉంటాయి వీటిల్లో. వీటన్నిటితో పాటు ఇప్పుడు ఈ క్షణంలో ఇప్పుడు నేను ఇలా చెప్తున్నానంటే ఈ ఈ లోకంలో గ్రహస్థితి అంతా ఒక విధంగా ఉంటాయి. గ్రహాలన్నీ రకరకాల స్థితుల్లో ఉన్నప్పుడు నేను మీకు చెప్తున్నాను ఇవి. ఇలా అటువంటి స్థితుల్లో ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక గ్రహస్థితుల్లో ఉన్నప్పుడు చెప్పే మాటలు మానవులకి ఎంతో అద్భుతంగా అందుతాయన్నమాట. నేను ఇందాక నుంచి ఒక విషయం గమనిస్తున్నాను. మనం ఇట్లా మాట్లాడటం మొదలుపెట్టుకున్నప్పుడు ఇటు పక్కన ఈరోజు గ్రహస్థితి ఎట్లా ఉందంటే, ఇటు పక్కన ఇద్దరు మహర్షులు సాక్షాత్తు విశ్వామిత్రుడు, ఒక పక్కన అగస్త్యుడు వచ్చి దర్శనమిచ్చి ఇక్కడే నుంచి ఉన్నారు నాతో పాటు కూర్చొని. అందుకని నేను ఈ మొదలుపెట్టడం ప్రారంభించక ముందు ఇక్కడంతా వాతావరణం ఒకలా ఉంది. మేము చెప్పడం మొదలుపెట్టగానే అది కూడా ఏమిటి చెబుతున్నటువంటిది ఏమిటి మనం అన్న దాన్ని బట్టి కూడా గురువులు, గురు ప్రాముఖ్యత, భగవంతుడు, క్షేత్రాలు ఇటువంటి ప్రాముఖ్యత గురించి చెప్తుంటే ఈ పవిత్ర భూమికి దీనికి సంబంధించింది కాబట్టి, ఈ భారతదేశానికి సనాతన ధర్మానికి సంబంధించింది కాబట్టి ఆ ఋషులు అలా వచ్చి ఇక్కడ పక్కన ప్రత్యక్షమవుతారు. అండ్ ఎప్పుడైతే ఇంతటి ఋషులు ఇక్కడ ఉన్నారో పక్కన, ఈ పక్కన చూడండి మీరు ఎంత చక్కగా ఆనందంగా ఉంటాయో ఈ చెట్లు, ఈ మొక్కలు, ఆకులు కూడా ఎంత చక్కగా గాలి వీస్తుందో ఇక్కడ. ఎందుకంటే ఇవన్నీ కూడా పంచభూతాలు కూడా ఆనందిస్తాయి. మహాత్ములు వచ్చినప్పుడు పంచభూతాలు కూడా ఆనందిస్తాయి. ఇటువంటి సమయంలో మనం చెప్పే మాటలకి విపరీతమైన వైబ్రేషన్స్ తరంగాలు వచ్చి అవి మనుషుల మనస్సులను ఆకట్టుకుంటాయి. అందుకనే ఋషులు కూడా మన గురుకుల పరంపరల్లో కొన్ని విశేష సమయాల్లో చెప్పేవారు ఇవన్నీ ప్రవచనాలు అన్నమాట. మంచి విషయాలు, ప్రవచనాలు, భారత రామాయణాలు ఆర్ వేద శాస్త్రాలు, వేదాధ్యయనం జరిగేది. ఆ విశేష దినాల్లో రెట్టింపు ఫలితం ఉంటుంది. మన మనసుకు తేలిగ్గా వెళుతుంది, మనం గ్రహించగలుగుతాము. అలా ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాలన్నీ కూడా వింటున్న మీ అందరినీ ఎంతో ప్రభావితం చేసి మిమ్మల్ని మంచి మార్గంలోకి, అంటే మీ ప్రారంధ కర్మలన్నిటినీ కూడా పక్కకి తోసేసి, ఇందాక నేను ఎప్పుడు ఏం చెప్తుంటాను, ప్రస్తుత కాలం చాలా గడ్డు కాలంగా ఉండటంతో ఎవరు ఏది సత్యం చెబుతున్నా దాన్ని మనుషులందరూ వక్రబుద్ధితోనే చూడటం జరుగుతోంది. ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు, మహనీయుల్ని గుర్తించలేకపోతున్నారు. మామూలుగా ఎంతో అంటే దురదృష్టం. కొన్ని మాటలు మనం మాట్లాడకూడదు, కానీ ఏంటి ఏమాత్రం ఒక వేదాధ్యయనం కానీ, సంస్కారం కానీ, ఇంకెన్నో రకరకాలుగా ఏమీ లేకపోయినా పొరపాటున కొంతమందిని వాటికి ఏంటంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు కానీ తెలియకుండా కొంతమందిని కొందరు అనుసరించి దానివల్ల దుష్ప్రభావాలకు లోనవుతున్నారు. అనవసరంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తెలియకుండా. పాపం ఎన్నో అటువంటి వారిని కూడా నేను చూస్తున్నాను, కొంతమందికి వెళ్ళిన వాళ్ళని. సో ఇట్లా కాకుండా ఇప్పుడు మనం చెప్తున్న ఈ మాటలు ఏంటంటే అటువంటి ప్రభావాన్ని గురి కాకుండా మనని కాపాడతాయి. మంచి మార్గంలో మిమ్మల్ని అందరినీ మంచి మార్గంలో తీసుకెళ్ళి, ఎవరు ఒక సద్గురు అనేవాళ్ళు ఎవరు, సాక్షాత్తు భగవంతుడి అంశతో వచ్చిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ గుర్తించగలిగేలాగా మీ మనస్సును కూడా మారుస్తాయన్నమాట. ఎందుకంటే ఈ వైబ్రేషన్స్ అనేవి ఆ మనస్సును కూడా ప్రభావితం చేసి సత్యం తెలుసుకునేలాగా చేస్తాయి. అది తెలుసుకోలేకపోవటం వల్లే ప్రజలందరూ ఇంత బాధపడుతున్నారు ఈ రోజుల్లో. లేకపోతే ఇంతమంది మనం వింటున్నా కూడా ఇంకా మనం మంచి పనుల వైపు ఎందుకు దృష్టి పోవట్లేదు, మనుషులకి ఎందుకు ఇంత స్ట్రెస్ ఉంటుంది, ఇన్ని కష్టాల పాలు ఎందుకు పడుతున్నారు? ఎందుకంటే దీనికి మన మనసు ఏంటంటే ఈ మాయ కప్పేయటం వల్ల సత్యం గ్రహించనీయకుండా వెంటనే వెళ్ళి వేరే దాంట్లో దారిలో పడిపోతున్నాం మనం. అలా కాకుండా నిజమైన గురువులు అనేవాళ్ళు అతి నిరాడంబరమైన జీవితాన్ని జీవిస్తారు, అతి నిరాడంబరంగా జీవిస్తారు. ప్రస్తుత కాలంలో మన మధ్య అటువంటి మహనీయులైనటువంటి గురువులు ఎంతో నిరాడంబరంగా ఉండి ఎంతో శక్తివంతమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వారిని మనం ఎంతో ఆర్ద్రతతో మనం అటువంటి గురువుల గురించి అన్వేషిస్తే తప్పక వాళ్ళు మనకు దొరుకుతారు. వాళ్ళకి శక్తి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని, అంతేకాకుండా కేవలం నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాదు, ఈ భూమి మీద ఈరోజు ధర్మంగా బతుకుతున్న వాళ్ళందరినీ వాళ్ళు రక్షిస్తున్నారు. వాళ్ళు ఎలా రక్షిస్తారంటే, ఈ మధ్య ఒక గురువు, ఆయనకి శిష్యులు ఉన్నారు చాలామంది, ఇలాగా ఆయనవన్నీ ఫాలో అవుతున్న వాళ్ళు. ఆయన అలా అని చెప్పి ఆయన పెద్ద హడావిడి హంగు ఆర్భాటాలు, ఏవో 50 కార్లు, పెద్ద పెద్ద ఆశ్రమాలు, 20 దేశాల్లో ఆశ్రమాలు, ఇటువంటివి ఏమీ లేవు. అతను అతి సామాన్యమైన జీవితం గడుపుతున్నాం. ఆయన ఒకరోజు అతను
ఆ గురువు గారు ఒక ఊరు వెళుతుంటే ఆయనతో పాటు ఒక 4 శిష్యులు కూడా బయలుదేరుతారు. వెళదాం అంటాను అనమాట, ఒక పని మీద వెళదామని అనేటప్పటికీ వాళ్ళప్పుడు వెంటనే ఒక ఇన్నోవా కార్ తీసుకుని బయలుదేరుతారు. 4 శిష్యులు వస్తారు, గురువుగారు కూడా ఉంటారు. అంటే గురువుగారు ఏదైనా మంచి మాటలు చెప్తారని మేము కూడా వస్తాం స్వామి అంటే, వెళదాం పదండి ఆ క్షేత్రానికి వెళదాం అని మనతో కలిసి వెళదాం అనుకుంటారు వాళ్ళు. ఇంతలో వీళ్ళు అంటారు, కొంచెం ఎక్కడన్నా కాసేపు ఆగి టీ తాగుదాం అని గురువుగారు అంటారు. అలాగే నాయన ఆపండి అంటారు. వెంటనే ఆ పక్కనే ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి అందరూ కాస్త కాఫీలు టీలు అవి తాగి మళ్ళీ బయలుదేరుతారు. ఏవో సత్సంగం కబుర్లు చెప్తూ బయలుదేరుతారు. చెబుతుంటే కేవలం ఒక 10 నిమిషాలు గడుస్తుంది వాళ్ళు ఆ టీలు తాగి. ఆయనకి జస్ట్ 10 నిమిషాలు కూడా అవ్వలేదనమాట. ఇంతలో ఆ గురువుకి మనస్సులో వెంటనే ఒక స్ఫురిస్తుంది. ఏంటంటే ఇక్కడున్న ఈ 4కి ఆ డ్రైవర్తో సహా ఈ 5గురికి కేవలం ఇంకొక పావు గంటలో ఒక పెద్ద మృత్యుగండం ఉంది వీళ్ళందరికీ అని వెంటనే గురువుకి స్ఫురణ వస్తుంది. ఈ 4 మంచి మార్గంలో ఉన్నవారు. అండ్ ఎప్పుడూ కూడా చెప్తాను కదా నేను, గురువులు అన్నవారు ఎవ్వరికి చెప్పకుండా ఎంతోమంది నిత్యం కాపాడుతూ ఉంటారు, నిత్యం నడిచిస్తూ ఉంటారు. ఈ భూమి మీద నేటికి అటువంటి మహాపురుషులైనటువంటి గురువులు ఉన్నారు. మీరేంటంటే చాలామంది హంగులు, హడావిడి, ఆర్భాటాలు వాటి వైపు, ఎందుకంటే కలిపురుషుల లక్షణమే అది. కలిపురుషుడు మన మనస్సుల్లో ప్రవేశించి మన ఏం చేస్తాడంటే రంగుల వైపు, ధనం వైపు, స్త్రీల వైపు, హడావిడి వైపు, పెద్ద పెద్ద ఆర్భాటాల వైపు లాక్కెళ్ళిపోతాడు మిన్ని. కలిపురుషుల లక్షణమే అది. మన మనస్సుల్లో ప్రవేశించి వీటి వైపే ఆకర్షణ. ఏమిటి? భౌతిక సుఖాలను అనుకోండి, విపరీతమైన భౌతిక ఆనందాల కోసం అనుకోండి, ధనం కోసము, అండ్ ఏమంటాం ప్రాపర్టీస్ ఇవన్నీ అక్వైర్ చేయటము, లేకపోతే అనకూడదు కానీ తిండి పదార్థాల మీద కూడా విపరీతమైన వ్యామోహాన్ని కలిగి ఉంటాం. ఇవన్నీ కూడా కలిపురుషుడు లక్షణాలుగా మనం గ్రహించాలి. కలిపురుషుడు ఏం చేస్తాడు? మనందరి మనస్సుల్ని ఇలా వక్రంలో తీసుకెళ్తాడు. ఎందుకంటే ఈ మనిషి ప్రారంధ కర్మ ఒక 10 జన్మలు, 20 జన్మలు, 40 జన్మలు వీడు అనుభవించి తీరాలి వీడు అని చేస్తుంటాడు వీడు. సో వీటి నుంచి మనని పక్కన పడేయడానికే ఈ మహనీయులైనటువంటి మహాపురుషులందరూ నిత్యం మన ప్రవచనాల ద్వారా మంచి మార్గంలో పెడదామని చూస్తున్నారు. అది మనం గ్రహించగలగాలి. ఈ గురువులు కూడా మన మధ్య ఉంటూ అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ఉన్నవారు మనల్ని రక్షిస్తూ ఉంటారు. సో అటువంటి వారిని అనుసరించాలి. ఇప్పుడు చెప్తున్న మనం దీంట్లో ఏమవుతుందంటే ఆయన గ్రహించి ఆయనకు అర్థమవుతుంది ఈ క్షణంలో ఇంకా జరగబోతోంది అని. అసలు గురువులకి ఇది మీరు నమ్మటం కష్టం, కానీ నాయన గురువులు అనేవారు అంటే అంతటి శక్తివంతమైన గురువులుకి ప్రపంచంలో ప్రతి క్షణం ఈ క్షణంలో జరుగుతున్నవన్నీ వాళ్ళ గ్రహింపులోనే ఉంటాయి. చూడడానికి అతి సామాన్యులుగా మనకి కనపడుతున్నప్పటికీ కూడా ఈ విశ్వం మొత్తం వాళ్ళ హృదయంలో ఉంటుంది. వాళ్ళ హృదయంలో అలా విశ్వం మొత్తాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళు. ఈ విశ్వంలో ఎక్కడ ఏం జరుగుతున్నాయో సర్వం వాళ్ళు గ్రహిస్తూనే ఉంటారు. అండ్ ఎవరెవరిని ఏ విధంగా రక్షించాలో వాళ్ళు రక్షిస్తూనే ఉంటారు, అవి బయటికి ఎవరికి చెప్పకుండా. అటువంటి వాళ్ళు ప్రతి కాలాల్లో ఉంటారు. నేను ఎప్పుడూ చెప్తున్నట్టే నేటి కాలంలో మన మధ్య కూడా అతి సామాన్యంగా జీవిస్తూ ఉంటారు. అది ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ కలిమాయ ప్రభావం పడి మిమ్మల్ని ఈ ఆర్భాటాలు, హంగులు, ఆ జోలికి వెళ్ళలేకుండా ఇటువంటి గురువుల్ని గ్రహించేలాగా మీ మనస్సుని ఏంటంటే మీ మనస్సు ఎన్నో టెంప్టేషన్స్కి లోనయ్యి, అలాగే ఆ గురువులు కూడా ఒక్కోసారి ఒక్కోలా ఇంతగా ప్రవర్తించేటప్పటికీ అది కూడా మనల్ని మాయలో పడేయడానికి వారు చేసేదే కాదు, కలిపురుషుడు అలా చేస్తాడు. ఏంటంటే వాళ్ళు చేసే చేష్టలు కూడా అవి మనకి మంచి మార్గంలో మనకి కనపడవు అన్నమాట. మంచి ఆలోచనలోకి మనకి తీసుకురావు అవి. ఆయన మనకి ఏదైనా కొంచెం నిష్ఠూరంగా ఒకటి గట్టిగా చెప్పాడు అనుకో, మనకి అదేదో ఆయన మన కోపంతో చెప్పాడని అనుకుంటాం, కానీ ఇది మన మంచి కోసం చెప్పాడు ఈ గురువు అని గ్రహింపదు. ఎందుకు? ఈ కలిపురుషుడి ప్రభావం అలా తోసేస్తుంది, మన ప్రారంధ కర్మ అలా తోస్తుంది. మనుషులందరూ ఈ ప్రారంధ కర్మని అనుభవించి తీరాల్సిందే కదా. ఈ తీరుతున్నప్పుడు మనకి జరిగే మానసిక శారీరక కష్టాల నుంచి మనని బయటపడేయడానికే ఈ మానవులంతా ఉంటారు.
సో వాళ్ళు ఎప్పటికప్పుడు ఎన్నో రకాలుగా మన ఈ కర్మల నుంచి పక్కకి పడేయడానికి చూస్తుంటారు. అది ప్రతి క్షణం మనం గ్రహించుకుంటూ ఉంటే మన జీవితం ఈ జన్మే కాదు, ఎన్నో జన్మల దాకా మనం బాగుంటాం. మనం బాగుంటారు, మన పిల్లలు బాగుంటారు, మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ బాగుంటారు. అంతే. నేను ఎప్పుడు చెప్తాను, మీరు గురువులని ఏది ఇటు అటు 0% టాలరెన్స్ అంటాం, అలా లేకుండా ఈయన భగవత్ స్వరూపుడే మన మంచి కోసమే చెప్తున్నాడని మనసుకి ఏదన్నా తేడా ఆలోచనలు వచ్చినా దాన్ని పక్కకి తోసేసేయండి. తోసేసి గ్రహించి, సత్యం గ్రహించి ఆ గురువుని గట్టిగా పట్టుకోనండి. ఆ గురువుని, ఆయన మిమ్మల్ని అనేక జన్మల ప్రారంధ కళ నుంచి అవతల గట్టును పడేస్తాడు మిమ్మల్ని. ఈ గురువుగారు కూడా ఆ విధంగా పడేయాలని వెంటనే గ్రహించి, అయ్యో వీళ్ళందరూ చాలా మంచి మార్గంలో ఉన్నవాళ్ళు, రేపు పొద్దున సమాజానికి 4 మంచి పనులు చేయబోతున్నారు వీళ్ళందరూ, అయ్యో వీళ్ళకి అకాల మరణం రాబోతోంది ఇప్పుడు కాసేపట్లో 10 నిమిషాల్లోనే, పెద్ద గండం ముంచుకొస్తోంది, ఎలా వీళ్ళని కాపాడాలని వెంటనే వాళ్ళతో అంటాడు, నాయన నాకు ఇందాక టీ తాగాను కానీ దాంట్లో వాడు పంచదార చాలా తక్కువ వేశాడు, మళ్ళీ ఇంకోసారి టీ తాగాలని ఉంది, ఎక్కడ ఆపండి అంటాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళలో ఇద్దరు అనుకుంటారు, ఏమిటి గురువుగారు మళ్ళీ టీ తాగుదామని అంటున్నారు, మళ్ళీ పంచదార తక్కువ వేశారంటున్నారేంటి, గురువుగారికి కూడా ఇటువంటి మొహాలన్నీ ఉన్నాయా, ఈయనకు కూడా చక్కెర తక్కువైందా, ఈయనకు కూడా ఎందుకు, అది వాళ్ళ ప్రారంభ కర్మ దాన్ని ఒప్పుకొనివ్వట్లేదు. వాళ్ళు అంటారు, అయ్యో అవునా పరువు గారు ఇప్పుడే తాగారు కదా గురుగారు, ఇంకా గంట అయిన తర్వాత తాగుదామా పర్వాలేదా అంటారు. లేదు నాయన, ఇందాకెందుకో నాకు అంత తాగినట్టు అనిపించలేదు, మరి నేను ఏదో కంగారుగా ఉన్నాగా తొందరగా వెళ్ళిపోతాం కదా అని చెప్పి వచ్చేసాను, లేదు నాకు కాస్త కొంచెం తాగితేనే బాగుంటుంది అనిపిస్తోంది అని అంటారు. గురువు కూడా చాలాసార్లు గట్టిగా ఇది చెప్పడు, చాలా సున్నితంగా పరోక్షంగా వేరే పద్ధతిలో చెప్తాడు. దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. గురువు చెప్పే ప్రతి మాటని దాని వెనకాల ఎంతో అంతరార్థం ఉంటుంది అని చెప్పి ఆయన మన అడుగుతున్నది ఒకటే అయితే, అది మన ఏదో తీర్చడానికి మన ప్రారంభ కర్మ దీని విధంగా అడుగుతున్నాడు ఈయన, ఇది ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా దీని వెనకాల పెద్ద పరమార్థం ఉంది అని అనుకోవాలి. కానీ మనం ఆ ప్రత్యక్ష నిదర్శనాన్ని తీసుకోకూడదు, ప్రత్యక్షంగా మనకు వినపడుతున్న లక్షణాన్ని తీసుకోకూడదు. వీళ్ళల్లో ఇద్దరు అంటారు, అప్పటికి 3 నిమిషాలు అయిపోయింది, ఏది కారు వెళ్ళిపోతాను కదా, అతను డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు, ఆ డ్రైవర్ అతను అబ్బాయి. 3 నిమిషాలు అయిపోయి ఇద్దరేమో పనులు, గురుగారు దగ్గరలో ఏమి హోటల్ ఏం లేదనుకుంటా, మళ్ళీ మనకేం కనిపించట్లేదు, వెంటనే GPS చూస్తారు కదా, చూసేస్తారు ఎక్కడ ఏ రెస్టారెంట్ ఏమీ కనిపించట్లేదు. కాదు నాయన, నాకు తాగాలనుంది, రెస్టారెంట్ పర్వాలేదు, ఏదో రోడ్డు పక్కన చిన్న బడ్డీ షాప్ దొరకకుండా పోతుందా మనకి, కాసేపట్లో ఏదో దొరుకుతుందిలే అంటాడు. అనగానే సరే అలా ఇంకా తప్పలేదు వాళ్ళకి. తప్పక వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ముందుకు వెళ్ళగానే అప్పటికి 7-8 నిమిషాలు అయిపోతుంది అనమాట. ఇంకా కేవలం వీళ్ళని తప్పించడానికి కేవలం 2 నిమిషాలు మాత్రమే ఉంది. ఇంకా వీళ్ళకి వెంటనే ఇంక వీళ్ళకి తప్పక ఆ 7వ నిమిషం అప్పుడు కారు ఆపి, ఇంతలో గబుక్కుని పక్కనే ఒక చిన్న గుడిసె లాంటిది ఏదో కనపడుతుంది, చిన్న టీ హోటల్ ఒకటి, అక్కడ దిగుతారు. దిగిపోతుంటే గురువుగారు దిగుతారు, ఈ నలుగురు కూడా దిగాలిగా, నలుగురిలో 3 దిగి ఆ 4వ అతను దిగడు. 4వ అతను రాంప్రసాద్ అని ఉంటాడు, వీళ్ళ పేరు కృష్ణ సుబ్రహ్మణ్యం, ఇంకోటి ఏదో పేరు ఉంది, ఇంకో అతని పేరు రాంప్రసాద్, 4వ అతను అన్నమాట. కృష్ణ సుబ్రహ్మణ్యం రాంప్రసాద్ అతను, డ్రైవర్ పేరు వివేక్ అనమాట, డ్రైవర్ పేరు. సో వీళ్ళు అవుతుంటే ఈ రాంప్రసాద్ అతను, నాకంత తాగాలని లేదు గురువుగారు, నేను ఇందాక తాగాను కదా, నేను మళ్ళీ తాగను అంటాడు. అనేటప్పటికి గురువుగారు ఏమంటారు తెలుసా, అప్పటికి 7 నిమిషాలు అయిపోయి 8వ నిమిషంకి వచ్చేస్తుంది. గురువుగారు అంటారు, వీళ్ళు 3 దిగుతారు, ఈ 4వ వాడు దిగడు కదా, డ్రైవర్ని కూడా అంటాడు, బాబు నువ్వు కూడా రా అంటారు. డ్రైవర్ అంటాడు, లేదు సార్, నాకు కడుపులో తిప్పుతుంది సార్, నేను ఇన్నిసార్లు తాగలేను సార్, ఇప్పుడు తాగొచ్చు, నేను కార్లో కూర్చుంటాను సార్, కార్లో కూర్చుంటాను, నేను కూర్చునే ఉంటాను సార్ అంటాడు. ఈ 4వ అతను రాంప్రసాద్ ఉంటాడు కదా, ఈయన 4గురిని రక్షించాలనుకున్నాడు కదా ఎట్లాగన్నా. 4వ అతను అంటాడు, నేను దిగను గురువుగారు, నేను దిగను, ఇందాకే తాగాను కదా, నేను ఇన్నిసార్లు తాగలేను అంటే, రాంప్రసాద్ ఇప్పుడు ఈ టీకి నువ్వే డబ్బు ఇవ్వాలి, దిగంటాడు. అనేటప్పటికి ఇంకక్కడితో అది గురువు ఆజ్ఞలా అనుకుంటారు.
ఇప్పుడు వీళ్ళిద్దరిలో మేము ఇస్తామన్నా కూడా లేదు మీరు కాదు రాంప్రసాద్ ఇవాళ డబ్బులు అంటాడు. అనేటప్పటికి ఇంకా అక్కడితో తప్పదు. ఆ రాంప్రసాద్ కూడా దిగుతాడు. దిగేటప్పటికి 9 నిమిషాలు అయిపోయింది. ఆ డ్రైవర్ని దిగమంటే డ్రైవర్ అంటాడు లేదు లేదు నేను ఇందాకే తాగాను సార్ అని. కానీ గురువుగారికి తెలుసు. 8 నిమిషాలు వెళ్ళిపోయి అక్కడి నుంచి వీళ్ళు టీ అక్కడికి వెళ్ళి ఆ పక్కకి ఆ కొట్లో టీ చెప్తారు. ఇలా చక్కెర వేయమ్మా అని వీళ్ళు అంటారు. మా గురువుగారు చక్కెర కావాలంటే ఆ అమ్మాయి ఇలా చూస్తుంది. ఇంకా 10వ నిమిషం రాగానే వీళ్ళు టీ ఇవ్వాలి కదా. ఎంత వచ్చగా అలా రోడ్డు హైవే వంక చూస్తుంటారు. అటు ఇటు వెహికల్స్ వెళ్తుంటాయి కదా. ఇంతలో ఆ అవతల సైడ్ నుంచి వెళుతున్న ఒక పెద్ద ట్రక్ అన్నమాట వచ్చి ఎదురుకుండా వస్తున్న ఒక మోటార్ సైకిల్ సైడ్ నుంచి గబుక్కుని రోడ్డు పక్కన సైడ్ నుంచి వెళ్తుంది ఆ మోటార్ సైకిల్. అతను ఏదో బ్యాలెన్స్ తప్పేటప్పటికి అసలు రోడ్డుకి అవతల పక్కన ఆ పొలాలు ఉంటాయి. ఆ పొలాల పక్కన గట్టి మించి వెళుతుంది ఆ మోటార్ సైకిల్ ఇది పక్కగా. ఆ ట్రక్కి చాలా దూరంగా ఉన్నాడు అతను. అయినా ఆ ట్రక్ అతను ఏంటంటే చాలా హై స్పీడ్లో వస్తూ బెంబలి పడిపోయాడు. ఆ మోటార్ సైకిల్ అతను రోడ్డు మీదకి వచ్చేస్తాడేమని భయపడిపోయి కొంచెం జర్క్లు వచ్చేసి కంట్రోల్ పోయి ఈ డివైడర్ ఎక్కేసింది అంత హై స్పీడ్లో. డివైడర్ ఎక్కి యువతల ఉన్న వీళ్ళ ఇన్నోవాని కొట్టింది. స్ట్రైట్గా ఇన్నోవా మీద పడింది. వచ్చి పడటంతో ఆ వివేక్ అక్కడికక్కడే ప్రాణం పోయింది. ఎగ్జాక్ట్లీ 10వ నిమిషంలో జరిగింది. అక్కడితో ఈ నలుగురు షాక్ అయ్యా. వీళ్ళ కంటి ఎదురకుండా గురువు రక్షించడం అనేది అంత ఇదిగా ఉంటుందన్నమాట. ఎలా రక్షించాడో వాళ్ళని చూడండి ఆ క్షణంలో. ఏంటి ఏదో విధంగా చెప్పి వాళ్ళకి ఇదే చెప్పాడు అనుకో ముందు ఇలా అవ్వబోతోంది నాయన ఇటువంటివి అని చెప్పి వాళ్ళు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఇవన్నీ కాకుండా వేరే కారణాలు చెప్పి గురువు ఇలా అప్పుడు అక్కడితో వాళ్ళు గ్రహిస్తారమ్మో మన గురువుగారు ఆంతర్యాన్ని మనం గ్రహించాలని. అప్పటి నుంచి వాళ్ళు ఆ గురువుకి ఎంతో నమ్ముకున్న వాళ్ళై ఎంతో గట్టి విశ్వాసం కలిగిన వారే ఉంటారు వాళ్ళు. ఇలా గురువులు ఇప్పుడు మీరు అనొచ్చు ఆ రాంబాబు మరి ఎందుకు రక్షింపబడలేదని. ఎందుకంటే అతనికి 4 సార్లు చెప్పినా దిగలేదు. ఎందుకంటే గురువుకి ఇంకో విషయం కూడా తెలుసు. ఈ జన్మలో అతని ప్రారంభ క్రమం ప్రకారం అతని ఆయుష్ ఇంతే ఉంది. దీనిని మనం ఎన్నిసార్లు చెప్పినా దాన్ని ఆ విధంగానే చేస్తాడు. అతను దిగినా కూడా ఆ బయటే నుంచుంటాడు తప్పితే రాడు ఎటువంటి పరిస్థితులు. ఈ నలుగురికి ఏంటంటే కేవలం ఒక గండం రూపంలో ఉంది. పూర్తి ముత్యం రాబోట్లేదు. ఒక గండం ఉంది. ఆ గండం కనుక తప్పిపోతే ఇంకా పర్వాలేదు ఆ 10 నిమిషాలు వాళ్ళకి. అందుకని ఆ గండాన్ని ఎలాగైనా తప్పించాలి అని చెప్పి అసలు ఈయన ఇంకొక పని చేసి ఉండొచ్చు, ఈయన ఒక్కడే దిగి ఉండొచ్చు, ఏదో ఒక పని ఉందని చెప్పి, లేకపోతే అని. అలా కాకుండా వీళ్ళందరినీ రక్షించడం కోసం ఇలాగా వాణీలేటువంటి గురువులు మన మధ్య ఎందరో నిత్యం ఇప్పటికీ ఉండి ఎన్నో విధాలు రక్షిస్తారు. అది కూడా విచిత్రం ఏంటంటే అండి, మీరందరూ గ్రహించండి. కొంతమంది గురువులు అసలు మిమ్మల్ని నాకు ఆ మధ్య ఒక ఆయన చెప్పారు. వాళ్ళు అమెరికాలో ఉంటారనమాట. ప్రతి సంవత్సరం ఒక గురువు గారు ఒక 4 రోజుల పాటు అమెరికా వెళ్ళి అందరి దగ్గర కొంతకాలం ఉండి వాళ్ళ గురువుల దగ్గర పెడుతూ ఉంటాడు. ఈ మధ్య వీళ్ళిద్దరూ ఒక డాక్టర్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏదో మాటల్లో వచ్చినప్పుడల్లా ఏంటంటే వాళ్ళు ఏదో పాదపూజ అవి చేస్తారు ఇళ్లలో. సో వచ్చినప్పుడల్లా వాళ్ళు చెప్తారు ఒక $200 ఇవ్వాలని చెప్తారు. అలా ఏదో పెడతారు, ఇట్లా 200 400 ఏదో చెప్తారు. అలా ఇస్తూ ఉంటారు అందరూ అనమాట. ఒకరోజు ఈయన ఒక డాక్టర్ ఫ్యామిలీకి వెళ్ళారట. వాళ్ళు ఈ మధ్య నా దగ్గర రావడం జరిగింది. ఆ రోజు అక్కడికి ఇలా పాదపూజకి ఏదో 10 మందిని పిలిచారు ఆయన్ని. అయితే ఈ గురువు గారు నేను చెప్తాను ఇప్పుడు ఇతను ఎవరికి తెలియదు, మనెవరికి మీరెవరికి అంత పెద్దగా తెలియదు. బయట మనకి సామాజిక మాధ్యమాల్లో కూడా అంతగా కనపడరు. ఆయన ఏదో ఏమంటాం కొంతమంది మాత్రం ఆయనకు శిష్యులు ఉన్నారు, అప్పుడప్పుడు వెళ్తుంటారు వస్తుంటారు ఆయన అనమాట. అయితే వీళ్ళు వచ్చినప్పుడల్లా వీళ్ళ ఇంట్లో యాగాలు హోమాలు అవి చేస్తుంటారు. అంచేట్లా ఓ 4 రోజులు ఉండి వెళ్తుంటారు అనమాట. సో ఒకరోజు వీళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు ఏంటి పాదపూజకి. సో 10 మంది అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత మామూలు ప్రకారమే వీళ్ళు ముందరే చెప్తారు ఏమిటంటే ఒక్కొక్కళ్ళు $200 తక్కువ కాకుండా గురువుగారికి ఇస్తే బాగుంటుంది అని నెమ్మదిగా ఏదో చెప్తారు వీళ్ళు మెసేజ్లు ఎవరికైనా. సరే అని చెప్పి వాళ్ళ అమ్మ గురువులు కదా మా అనుభవాలు అని చెప్పి ఒక 200 ఒకటి 300 400 ఏదో పెడతారు అలా. అప్పుడు అక్కడికి ఒక డాక్టర్ ఫ్యామిలీ వస్తుంది. ఆ డాక్టర్ ఫ్యామిలీ కూడా ఇలాగే
ఓ నమస్కారం పెట్టి ఒక $500 అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు కొంచెం మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ పెడతారు, $500 పెడతారు. పెట్టిన తర్వాత ఇంకా పూజ జరుగుతూ ఉంటుంది. ఇంతలో పెట్టగానే ఏమంటారు, ఆ గురువు అంటాడనమాట, వీళ్ళందరినీ మామూలుగా ఓ పేరు ఏదో అడుగుతారు కదా, జస్ట్ ఒక పండిచ్చి పంపిస్తుంటాడు దీవించి, అంతే. మిగతా వాళ్ళందరినీ కూడా వీళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తుంటారుగా ఇంట్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు చెప్తుంటారు ఫలానా ఈ అని చెప్పగానే వీళ్ళండి ఫలానా డాక్టర్లు అంటే అవునా అన్నారు. పెట్టగానే మీరు ఒక 2 నిమిషాలు ఉండండి, మీతో మళ్ళీ మాట్లాడతాను అంటాడు. అనగానే వాళ్ళు చాలా సంతోషపడుతారు. మహానుభావులు ఇప్పుడు ఒక గురువు అనుగ్రహించి వాడిని మాట్లాడతాడు ప్రత్యేకంగా అంటే అంతకన్నా సంతోషం ఏముంది అనుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళ వంక చూస్తారు, అమ్మో వీళ్ళు ఎంత పుణ్యం చేసుకున్న వాళ్ళు, గురువుగారు వీళ్ళని విడిగా మాట్లాడతాం అనుకుంటున్నారని. సో ఆ రోజు ఆ పూజ అయిపోతుంది, పాద పూజ, అందరూ వెళ్ళిపోతారు. వీళ్ళని కాసేపు ఉండమంటారు కదా. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ గురువు వీళ్ళిద్దరినీ విడిగా పిలిచి కాస్త మాట్లాడితే అప్పుడు 2 నిమిషాలు మాట్లాడి, ఎన్నైనా బాగా జరుగుతుందా, ఏమిటి, మీరు ఎప్పుడు వచ్చారు, మీది ఏ ఊరు, ఎక్కడ, ఏమిటో మామూలుగా ఇలా 10 నిమిషాలు అడుగుతారు. అడిగి మీరు డాక్టర్లు చేస్తున్నారు కదా, మీ సంపాదన చాలా బాగానే ఉంటుంది కదా, నేను చూశాను $500 ఇవ్వటం ఏంటి, మనం చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తుంటాను నాయన, కనీసం మీరు ఒక $1,00,000 అన్నా ఇవ్వాలి మీరు. ఇదే మాట అన్నాడు. వీళ్ళిద్దరూ క్షణంలో ఆశ్చర్యపోయారు. $1,00,000 స్వామి, నేను చెప్తున్నది ఇది సత్యం, ఇది సత్యం, 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 సత్యం. ఎవరినైతే అడిగారో వాళ్ళే నా దగ్గరికి వచ్చి చెప్పారు $1,00,000 ఇవ్వాలి. వీళ్ళు అన్నారు, స్వామి మాకంత తాహత లేదు, మేము అందుకనే 500 ఇచ్చాము, కావాలంటే ఇంకో 500 ఇవ్వగలుగుతాం, ఓ $1,000 ఇస్తామంటే. సరే వెళ్ళరండి ఇంక మీరు. ఇదే మాట ఇలాగే విసుక్కుంటూ, సరే వెళ్ళరండి, ఇంకా అసలు ఇంకేం మాట్లాడలేదు, వెళ్ళిరండి అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అని పక్కకి. చూస్తారా, లేచి వీళ్ళు ఏదో చెప్పబోతుంటే పర్లేదులేండి, సరే వెళ్ళండి ఇంక మీరు. వెంటనే ఆయన ఇలా కుర్చీలోంచి లేచి మళ్ళీ కూర్చుని, సరే ఆలోచించుకొని మీరు ఏమన్నా చేయగలుగుతారేమో అని అన్నట్ట. వీళ్ళు అన్నట్టు, మేము ఎంత ఆలోచించా అంత చేయలేము స్వామి అంటే, సరే ఇంకా నేను పెద్దగా మాట్లాడేది ఏం లేదులేండి, శుభంగా ఉండండి చాలు, వెళ్ళండి అన్నట్ట. వెళ్ళండి అన్నాడు. అది ఎంత ఆశ్చర్యం, ఇట్లాగా జరుగుతూ ఉంటుందన్నమాట ఈ రోజుల్లో. ఇలా జరుగుతూ ఉండడంతో ఏమవుతుందంటే, మనలో కొంతమంది పాపం అసలు గురువులంటేనే భయపడిపోతున్నారు, ఆ గురు సంప్రదాయం వైపు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకు మనకి తెలుసు, ఇది ఒక గురువు. నాకు ఈ మధ్య తెలిసిన ఒక మహా పెద్ద పీఠమే ఉంది వాళ్ళందరికీ. ఆ పీఠాధిపతి కూడా కొంతమంది అనేక మందిని ఆయన, వాళ్ళకి ఏదైనా పెద్ద పెద్ద ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటే మీ ఊళ్ళల్లో, మీ ఇళ్ళన్నీ కూడా మా పీఠానికి రాసి ఇచ్చేసేయండి, మాకు కావాలి అనే మీ ఇల్లు రాసి ఇచ్చేయండి, మీరు ఆ ఇల్లు రాసేసి మీరు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోండి పక్కన, మీకు ఉంది కదా బోళంత డబ్బు, అపార్ట్మెంట్ కొనుక్కొని ఉండండి, ఆ పీఠాన్ని మాకు ఇచ్చేసేయండి అది. ఇది ఎవరినైతే అడిగారో ఇల్లు, వాళ్ళు కూడా నాకు ఈ మధ్య వచ్చి చెప్పారు, స్వామి ఆ పీఠాధిపతి మహానుభావుడు వెళ్ళాం మేము, అంతా అయిన తర్వాత మీకు ఎందుకు, మీరు ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు, మీ ఇద్దరే కదా ఇక్కడ ఉంటున్నారు, మా పీఠంకి రాసి ఇచ్చేసేయండి దీన్ని అని అన్నారు. ఇలా జరుగుతుంది. నేను అందరూ ఇలా ఉంటారని అంటలేదు, మీలో ఎంతోమంది గొప్ప గొప్ప పీఠాధిపతుల్ని, గొప్ప గొప్ప గురువులని ఆశ్రయిస్తున్నవారు, కొలుస్తున్నవారు, ఆరాధిస్తున్నవారు, నిత్యం స్మరించేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, అనుసరిస్తున్న వాళ్ళు ఉండొచ్చు మీరందరూ. ఇది ఎవరినో కించపరచడానికి చెప్పట్లేదు నేను. కొంతమంది, అందరు పీఠాధిపతులు, అందరు గురువులు అలా ఉంటారని కాదు. మహనీయులైనటువంటి పీఠాధిపతులు, ఎంతో ధార్మికంగా గొప్ప జీవితం గడుపుతున్నవారు మన మధ్యనే ఉన్నారు. ప్రవచనాలు చెప్తున్న వాళ్ళు కానీ, గురు పరంపరలో ఉన్న వాళ్ళని, మహనీయులైన వాళ్ళు ఉన్నారు. కొంతమంది గురించి చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, కొంతమంది అసలు గురువు అంటేనే భయపడిపోయేలా అయిపోతున్నారు. గురువుకున్న శక్తిని కూడా తక్కువ అంచనా వేస్తున్నారు. నాకు తెలిసిన ఒక గురువు ఉన్నారమ్మా. ఆ గురువు అయితే ఎవరినైనా, నేను చెప్పానా, గురువు అనేవాడు ఎంత శక్తి సంపన్నుడంటే మిమ్మల్ని కొన్ని 100 జన్మల ప్రారంభ కర్మల నుంచి అవతల పడేయగలుగుతాడు. ఆయన వీళ్ళని ఏమడుతాడు తెలుసా, నాయన ఒక 2 అరటిపళ్ళు నాయన అంటాడు. 2 అరటిపళ్ళు, 2 అరటిపళ్ళు తీసుకుని ఆయన వారిని 100 జన్మల ప్రారంభ కర్మ నుంచి అవతల పడేస్తాడు ఆయన. అటువంటి గురువులు మన మధ్య ఉన్నారు. ఒక 2 అరటిపళ్ళు, కొంతమంది గురువులు చాలా విచిత్రంగా, లేకపోతే ఒక యాపిల్ తెచ్చిపెట్టమని, లేకపోతే ఒక 2 బిస్కెట్లు తెమ్మని,
అతి అతి నిరాడంబరమైనగా అనమాట. వాళ్ళ దగ్గర కూర్చుంటేనే మనం ఒక పెద్ద హారాలోకి వెళ్ళిపోతాం. అసలు అక్కడ మీకు ధనం కానీ ఆడంబరాలు కానీ ఏమీ కనపడవు అటువంటివి మీకు. అటువంటి మహనీయులైనటువంటి గురువులు ప్రస్తుతం మన మధ్య ఉండి వాళ్ళు ఇంకా విశిష్టమైన పని చేస్తున్నారు. వాళ్ళు ఎంత పవర్ ఉంటుందంటే వాళ్ళకి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. వాళ్ళ శక్తి ఎటువంటిదంటే ఈ సృష్టిని కాపాడడం కోసం ప్రస్తుతం కాలం ఇలా ఉంది కాబట్టి దీన్ని రక్షించాలి. లేకపోతే ఇప్పుడు ఓకే, మనుషులందరం మన ప్రారంభ కర్మల వల్ల మనం కష్టాలు పడుతున్నాం, ఏదో అనుభవిస్తున్నాం. దాంట్లో ధార్మికంగా ఉండే వాళ్ళని వీళ్ళు చక్కగా రక్షిస్తూ వస్తున్నారు తెలియకుండానే. వీళ్ళు చెప్పరు కూడా. ఇప్పుడు వాళ్ళు ఆయన ఊరినే మన ఇంటికి వెళ్తాం, మనం ఇప్పుడు ఆ గురుగారు నమస్కారం పెట్టుకు వెళ్తానంటే నేను ఆయన ఈసారి నాకు 2 అరటిపళ్ళు తెచ్చిపెట్టు అంటాడు. అంతకంటే అడగడు ఆయన. లేకపోతే ఇంకేదో, లేకపోతే ఆశ్చర్యకరంగా కొంతమంది నాకు చాలా వంకాయ కూర చాలా ఇష్టం తల్లి, నాకు కొంచెం వంకాయ కూర చేసి పెట్టి అంటాడు. అలా దాంట్లోనే అలా చేయించినప్పుడు ఆ కర్మ ద్వారా మన యొక్క ఒక 100 జన్మల ప్రారంభ కర్మలు తీసేస్తారు మానవుడు. అది అటువంటి వారిని మనం అనుసరించి గ్రహించాలన్నమాట. వారికి ఎంత శక్తి ఉంటుందంటే తల్లి, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇదంతా కూడా నేచర్ అంతా కూడా ఎంతో, ఇప్పుడు మనం వైఫై, ఈ కెమికల్స్, ఇండస్ట్రీస్, పొల్యూషన్స్ ఎంత పొల్యూట్ అయిపోయి వరల్డ్ అంతా కూడా నేచర్ అంతా బాగా ఎఫెక్ట్ అయిపోవడంతో ఈ ఎనర్జీ కూడా చాలా తగ్గిపోయి కాస్మిక్ ఎనర్జీ లెవెల్స్, నెగిటివిటీ బాగా ఎక్కువ అయిపోవడంతో దానివల్ల అనేకమైన మనుషుల రోగాలు, మానసిక రుగ్మతలు, ఈ మధ్య ఆటిజం అనేది విపరీతంగా పెరిగిపోయింది మన దగ్గర. విదేశాల్లో ఉండేది ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కువైపోయింది. ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనండి, వైఫై అనేటువంటి నెగిటివిటీ అన్నట్టు వీటన్నిటి వల్ల దీనివల్ల ఏమవుతుంది, ఈ సముద్రాల్లో అలలు కూడా భారీ ఎత్తున లేస్తున్నాయి. భారీ ఎత్తున లేచి అప్పుడప్పుడు మనం వింటుంటాం 10 మీటర్ల ముందుకు వచ్చిన సముద్రం, అక్కడ కోతకు గురైంది, ఇట్లా అంటూ. అసలు అందరూ సైన్స్ ప్రకారం చెప్తున్నారు, ఒక 50 సంవత్సరాలలో సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. న్యూయార్క్ కొన్ని 2050 వచ్చేటప్పటికే న్యూయార్క్ నగరమే ఉండదు అంటున్నారు, పూర్తిగా ముంచేస్తుంది సముద్రం అని చెప్పేసి. ఇలా వైజాగ్లో కూడా ఒక 15-20 కిలోమీటర్ల ముందుకి సముద్రంలో గడిపోతుంది, బొంబాయిలో గడిపోతుంది. ఇవన్నీ విచిత్రం చూడండి. సైన్స్ ఇంత తెలిసిన సైన్స్ వాళ్ళే ఒక 10 సంవత్సరాల క్రితం ఇవన్నీ ఒక 200 సంవత్సరాల క్రితం తర్వాత ఇలా జరుగుతుంది అని చెప్పిన వాళ్ళు మొన్న అంటున్నారు 2050కే జరుగుతుంది. అంటే కేవలం 5 సంవత్సరాలనే వచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇది సైన్స్కి తెలిసింది. సైన్స్కి తెలియనిది ఇంకా ఎంత ఉందో అసలు. అటువంటిది ఈ మహనీయులకి అందరికీ తెలుసు. ఇటువంటి సృష్టిలో వినాశనం జరగబోతోంది, ఏం జరగబోతోంది, ఇప్పుడే జరగబోతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ యూనివర్స్లో శక్తి అంత సరిగా ఇక్కడ ప్రస్తుతం భూమి మీద శక్తి లేకపోవడంతో సరిగా వాళ్ళు కేవలం తమ ధ్యానం ద్వారా, తమ సంకల్పంతో వేరే గ్రహమండలాల నుంచి కాస్మిక్ ఎనర్జీ, బ్రహ్మాండమైన ఎనర్జీని ఈ భూమి మీదకి ప్రసరించేలా చేస్తున్నారు. వాళ్ళు ఓరియంట్ చేస్తున్నారన్నమాట. అది ఓరియంట్ చేసినప్పుడు ఆ ఎనర్జీని వాళ్ళు కొన్ని రోజులలో, విశేషమైన రోజులు ఉంటాయి, కొన్ని నక్షత్రాలు, కొన్ని తిథులు ప్రకారంగా. అటువంటి రోజుల్లో వాళ్ళు సాధన అంటే వాళ్ళని ఏంటి, శాంతంగా అలా కూర్చుని 1 గంట సేపు గ్రహమండలాల్లో విపరీతమైన కాస్మిక్ శక్తి నిక్షిప్తమై ఉంది, సామాన్యమైన నిక్షిప్తం. ఆ ఎనర్జీని ఇక్కడ తీసుకొస్తున్నారు, ఇటు ప్రసరించేలాగా చేస్తున్నారు. కనీసం కొన్ని గంటలు ప్రసరించినా ఈ నెగిటివిటీ యొక్క ఎఫెక్ట్ కొంచెం తగ్గి మనకి భూకంపాలు, పెద్ద సునామీలు రాకుండా కాపాడబడుతుంటాయి. ప్రజలు కూడా కోట్లల్లో మానసిక రోగాల్లో పడిపోకుండా, కోట్లల్లో పెద్ద రోగాలు రాకుండా, మానసిక స్థితి అవుతాయండి, పెద్ద ఫిజియలాజికల్ డిజార్డర్స్, మన ఏదైనా అనారోగ్యాలు రానియకుండా కాపాడుతున్నారు వీళ్ళు. అటువంటి మహాపురుషులు మన మధ్యనే అతి సామాన్య జీవితం సాగిస్తున్నారు. వాళ్ళు ఉన్న చోట మీరు చక్కగా ఎంతో ప్రకృతిలో మార్పు వస్తుంది, గ్రహించగలుగుతాం మనం. నేచర్లో మార్పు వస్తుంది. బికాస్ ఆ ఎనర్జీ వాళ్ళలా తీసుకునేటప్పటికీ చుట్టుపక్కల ప్రసరించడంతో పాటు వాళ్ళల్లో అది ఎప్పుడు నిక్షిప్తమై ఉంటుంది.
ఏంటి వాళ్ళల్లో ఉండే ఎనర్జీ మన భూమండలంలో చూస్తున్న ఎనర్జీ కాదు. వాళ్ళు చూడడానికి వస్త్రధారణంలో ఏదో ఉపాధిలో ఉండి ఉపాధి తీసుకోవాలి కాబట్టి తీసుకుంటారు. కానీ వాళ్ళు సాక్షాత్తు ఏదో గ్రహమండలాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ శక్తితో వస్తారు. ఆ శక్తిని ఇప్పటికీ ఓరియంట్ చేసుకుంటారు వాళ్ళతో. అందుకని వాళ్ళు చెప్పే దానికి అంత శక్తి ఉంటుంది, అంతగా కాపాడుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఇలా ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు. అటువంటి వాళ్ళని మనం ఎప్పుడూ కూడా అనుసరించి ఉంటే మనకి ఎంతో ఉత్తమ గతులు లభిస్తాయి. ఈ జీవితం కూడా మంచి మార్గంలో వెళుతుంది. ఇది మనం అనుకుంటాం, నిజంగా సాధ్యమా ఇటువంటివన్నీ మనం అని. ప్రతి దానికి నేను మీకు వీటన్నిటికీ శ్లోకాల్లో చెప్పగలను, కానీ సంస్కృతంలో చెప్తే ఎంతమందికి ఇవన్నీ అర్థమవుతాయి అని చెప్పి నేను సింపుల్గా తెలుగు భాషలో మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, అందరికీ తేలిగ్గా. ఇవి సత్యం, ఇవన్నీ సత్యమైనవి, నిత్యమైనవి, ఎప్పటికీ ఉండేవి, మనందరం కూడా నమ్మదగినవి, విశ్వసింపదగినవి. అందులో నేను చెప్పాను, కాలం కూడా అది చూసుకుంటుంది. ఈ కాలంలో మీకు తప్పకుండా నమ్మకం కూడా కలిగి మన జీవితాలన్నీ బాగుండాలన్నమాట. అంతటి గ్రహమండలాల నుంచి శక్తిని గ్రహించేటువంటి మహనీయులు మన మధ్య ఉండటం బట్టే ఈ మాత్రం మనం ఉండగలుగుతున్నాము. ఇప్పుడు మన కరోనా వచ్చింది, అది కొంతకాలం వచ్చి వెళ్ళిపోయింది. అది ఇంకో 5 సంవత్సరాలు ఉండింటే ఏమైండేది ప్రపంచం అంతా? అసలు అలా అవ్వలేదు కదా. నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది కదా. అది వేరే రూపాలు తీసుకుని అందరూ భయపడింది ఏంటి? వేరే రూపాలు తీసుకుని వస్తుంది కరోనా, వేరే వేరియంట్స్ వస్తాయి, అవి ఇవని. మరి అంత ప్రమాదకరమైన రాలేదు. ఎందుకు రాలేదు? ఈ మహనీయులు కొంతమంది వెంటనే ఆ గ్రహమండలాల శక్తిని తీసుకుని మొత్తానికి అలా పక్కకి పంపించేశారు. దానివల్ల అంత కాపాడబడిందనమాట. ఆ గురువులకి విశేషమైన శక్తి ఉంటుంది వారికి. అటువంటి శక్తి ఉన్న గురువులు మన మధ్య ఉన్నారు. మీరు వారిని గుర్తించి అతి నిరాడంబరంగా, అతి సామాన్య జీవితాలు గడుపుతూ ఉంటారు. వారిని గుర్తించి వాళ్ళని ఆశ్రయించండి, మీ జీవితాలు సుసంపన్నం చేసుకోండి. తప్పకుండా మీకు ఎప్పుడైతే సంకల్పం గట్టిగా ఉందో, సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు భగవంతుడు వెంటనే మిమ్మల్ని ఆ గురువు వద్దకు పంపిస్తాడు. ఆ గురువు ఎవరో మీరు తెలుసుకునేలాగా చేస్తాడు, మీరు గ్రహిస్తారు. తప్పకుండా మన ప్రారంభ కర్మల వల్ల ఒక 4 రోజులు ముందుకి వెనక్కి ఆలస్యమైన జరుగుతుంది. చక్కగా మీరందరూ కూడా అటువంటి మార్గంలో వెళ్ళి మంచి గురువుల్ని, సద్గురువుల్ని ఆశ్రయించి ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా మీరు పూర్తి విశ్వాసం నుంచి మంచి జీవితాన్ని గడపండి. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ గురువులు అంటే మీకు ఒక్క విశేషం కూడా ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, 1-2 గురువులు ఇట్లాగా. ఒక గురువు అయితే ఒక ఆయన మహానుభావుడు. ఆయన వీరందరూ చెప్పాను కదా, సమాజం మొత్తం శ్రేయస్సే కాకుండా ఎంతోమంది ఈ రోజున మంచి కార్యాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర శిష్యులుగా వచ్చిన వాళ్ళలో మంచి కార్యాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు, బయట ఎంతో మంచి కార్యాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి వాళ్ళ ప్రారంధ కర్మల వల్ల ఏదైనా అనారోగ్యం రాబోతుంటే వాటిని మొత్తం ప్రారంభ కర్మను తొలగించడమే కాకుండా, ఒకవేళ సపోజ్ వాళ్ళల్లో కొంతమందికి మనం అనుకుందాం ఏంటి, ఒక 50-60 జన్మల ప్రారంభ కర్మ ఉండి విపరీతమైన అనారోగ్యం రావాల్సి ఉందనుకో, ఈ గురువు అంతటి వాళ్ళందరి అనారోగ్యాన్ని ఈయనే తీసుకుంటున్నాడు. అలా ఒక గురువు, నాకు తెలిసిన గురువు ప్రస్తుతం తన దగ్గరకి తెలిసిన శిష్యులు, తనని నమ్ముతున్న వారికి చెప్పకుండా ఒక 250 మంది అనారోగ్యాన్ని ఈయనే తీసుకుంటున్నాడు. తీసుకుని ఇంక వెళ్ళిపోతాడు కొన్ని సంవత్సరాల్లో. అండ్ ఈయనకి శరీరానికి కూడా, ఇప్పుడు ఆయన శరీరం మీద తీసుకున్నప్పుడు 250 మంది శరీరం తీసుకుంటుంటే ఈ శరీరం మీద కూడా ఇది ఒక ఉపాధే కదా. సో దానికి, ఆ శరీరానికి కూడా కొంచెం వీటి ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడు 250 మందిని రాబోయే పెద్ద ప్రమాదాలు, అనారోగ్యాన్ని తీసుకుంటున్నప్పుడు కొంచెం రూపాల్లో ఇవన్నీ ఈ శరీరం మీద తీసుకుంటాయి. కానీ ఈ మహనీయులు ఏంటంటే వీళ్ళు కేవలం తత్వాలు మాత్రమే, వాళ్ళకి శరీరాలతో సంబంధం లేదు. శరీరాన్ని పట్టించుకోవాలి, శరీరాన్ని బాహ్యం నుంచి చూస్తారు,
ఆ తత్వం బయట ఉంటుంది, మనకి తత్వం రూపంలో కనపడుతున్నప్పటికీ తత్వం విడి, శరీరం వేరు. మనం ఎప్పుడు గురువులను అలా చూడాలన్నమాట. ఆ తత్వాన్ని విడిగాను, శరీరాన్ని విడిగాను చూడాలి. గురువు ఈ శరీరంలో ఉన్నాడు కదా అని, బికాజ్ ఒక వాక్కు రావాలన్నా, ఒక క్రియ చేయాలన్నా శరీరం కావాలి, ఉపాధి కావాలి కాబట్టి ఈ క్రియ తీసుకుంటాడు. కానీ ఈ తత్వం వేరు, ఈ తత్వానికి ఈ శరీరానికి ఏ సంబంధము లేదు అని మనం గ్రహించాలి. అందుకనే మహనీయులైనటువంటి గురువులు కూడా మనం చూస్తాం ఒక్కొక్కసారి ఎన్నో వాళ్ళ శరీరానికి సంబంధించిన అనేక రోగాలు వస్తుంటాయి వాళ్ళకి. రమణ మహర్షికి కూడా బాధపడటం మనం గమనించాం కదా. ఆయన ఏమన్నారు, ఈ శరీరం నాది కాదన్నారు ఆయన. అలా ఇప్పుడు మన మధ్య అటువంటి వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నట్టు ఇప్పుడు మీకు తెలిసిన నాకు ఒక మహానుభావుడు ఒక 400 మంది తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు 250 మంది ఆయనకు తెలిసిన వాళ్ళు, ఆయనకు శిష్యులు అనుకోండి, ఆయన ఫాలో అయ్యే అనుకోండి, ఆయన మీద నమ్మకం, ఆయన మీద విశ్వాసం ఉన్నవాళ్ళు. ఇది కాకుండా ఇంకొక 150 మంది ఏంటంటే వాళ్ళు ఈ దేశానికి ఈరోజు మంచి పనులు చేయాలి, వచ్చే కాలంలో మంచి పనులు చేయబోతున్నారు వాళ్ళందరూ. వాళ్ళ ప్రారబ్ధ కర్మంతా ఈ జన్మలోనే అనుభవానికి వచ్చి ఇటువంటి దురదృష్టమైన దాని కింద పడితే ఇప్పుడున్న సృష్టిలో కొంచెం చాలా కష్టాల పాలవుతుంది. మంచి జరగాలి వీళ్ళవంతాలని వాళ్ళది కూడా తీసుకుంటున్నాడు. కానీ ఈ 400 మందిలో ఒక్కళ్ళకి కూడా ఆయన చెప్పలేదు, నాయన నేను తీసుకుంటున్నాను, ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను, ఎవ్వరికీ ఆయన చెప్పలేదు. అలా ఎందుకంటే ఆయన చెప్పాను కదా నాయన ఇందాక, పాతకాలంలో అటువంటి వాళ్ళని చూసాం, మన కథలుగా చెప్పుకుంటాం వాళ్ళ గురించి. మహనీయులు ఉండేవారు, ఊళ్ళల్లో అవధూతలుగా ఉండేవారు, వాళ్ళకి ఏం పట్టేది కాదు, చూడ్డానికి పిచ్చివాళ్ళలాగా ఉండేవాళ్ళు, ఊరి బయట ఎక్కడో చెట్ల కింద కూర్చునేవాళ్ళు, అత్యంతమైన మహత్వం ఉండేది. వాళ్ళు ఏమిటి ఏదో ఇంత ఎవరైనా అన్నం పెడితే తినేవాళ్ళు, లేకపోతే లేదు. వాళ్ళు ఒక్కో రోజు వారం రోజులు తినలేకపోయినా అలా ఉండిపోయేవాళ్ళు. ఇక శరీరానికి దానికి సంబంధం లేదు, అది వేరే ఉంటుంది అన్నమాట. అటువంటి అవధూతలు మన మధ్య లేరు ఇప్పుడు. వాళ్ళు కనపడరు, ఎక్కడో ఉంటారు. అయినా అంతటి మహనీయులు మన మధ్య జీవిస్తూ అతి సామాన్య జీవితం జీవిస్తూ, ఎందుకు మన మధ్య జీవిస్తున్నారంటే ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ఈ పరిస్థితులు అన్నమాట. సంస్కృతుల్లో రకరకాల సంస్కృతుల్లో అప్పుడు కట్టడాలు వేరు, ఇప్పుడు కట్టడాలు వేరు, ఈ బిల్డింగులు, ఉద్యోగాలు, వ్యవస్థలు ఇవన్నీ మార్పు వచ్చాయి. కాబట్టి మన మధ్య అతి సామాన్యులుగా జన్మించిన గురువుల వారు జన్మించిన తత్వం అన్నమాట అది. మనం ఆ తత్వాన్ని చూడాలి తప్పితే శరీరాన్ని అసలు చూడకూడదు. మనం వాళ్ళని తత్వాన్ని గ్రహించి శరీరాన్ని వేరుగా చూసి చూడడం, వాడు అలా చూస్తారు, మనం అలా చూడగలిగితే అంతకంటే అదృష్టం, మహాభాగ్యం మనకు ఒకటి లేదనమాట. వీళ్ళల్లో కొంతమంది సాక్షాత్తు భగవంత్ స్వరూపులుగా వచ్చిన వారు ఉన్నారు మన దగ్గరికి, మన మధ్యన అనేక దేవతా స్వరూపాలే. అందునే ఇందాక తత్వం అన్నా నేను. కొంతమంది ఒక గణపతి తత్వంతో, సుబ్రహ్మణ్య తత్వంతో, కృష్ణ తత్వంతో, దేవీ తత్వంతో, హనుమత్ తత్వంతో మన మధ్య జీవిస్తున్నవారు. ఆ తత్వంతో ఒక పరమేశ్వర తత్వంతో, కొంతమంది ఏంటంటే అలాగా విశిష్టమైనటువంటి దేవతా తత్వాలతో, మహావిష్ణు తత్వంతో వచ్చి మన మధ్య జీవిస్తూ అతి సామాన్యమైన మనుషుల్లాగా కనపడుతూ ఈ సృష్టి మొత్తానికే ఆధారభూతలే. సృష్టి మొత్తాన్ని ఇప్పుడు ఎక్కడో ఉన్న శక్తి మన ఈ సృష్టిని కాపాడుతూ ఉంటుంది. బట్ ఇక్కడ చుట్టూతా ఉండే ఈ ఫిజికల్ ప్లేన్లో కూడా జరగాలి కదా ఈ మార్పులు ఇవన్నీ. వీటిని కూడా మంచి మార్గంలో ఉండేలాగా ఉంటూ సర్వనాశనం కానికుండా కాపాడుతున్న మహనీయులు మన మధ్య ఉన్నారు. అటువంటి వారు జీవించి ఉన్న కాలంలో మనం సేవించగలిగిన, ఒక్క క్షణం వారి దగ్గర కూర్చోగలిగిన ఎన్నో జన్మల ప్రారంభ కర్మలు నశిస్తాయి. మనం వింటూ ఉంటాం. మన తాతలు ఎవరో చూశారు, రమణ మహర్షిని చూశారు, ఆయన చూశారు, సాయిబాబాని చూశారు, మహానుభావులు చూశారు ఉంటుంటాం కదా. అది ఆ కాలానికంటే ఈ కాలం ఇంకా బలీయంగా తయారైంది, ఇంకా దారుణంగా తయారైంది. కాబట్టి మనందరి కర్తవ్యం అటువంటి మహనీయులని ఎందుకంటే ఎక్కడో కనపడని భగవంతుని మీద దృష్టి పోవటం అనేది ఎవరికో కానీ సాధ్యపడదు. అంత ఆర్తితో ప్రపంచని సేవిస్తే అంతకని మించింది లేదు. భగవంతుడే గురువు అని సర్వంగా కూడా మనం భావించగలిగితే కంటికి కనిపిస్తున్న మనుషుల మీద మనకి ఎక్కువ నమ్మకం పోతుంది.
ఎందుకంటే ఆ రూపంలో కనపడతారు, నోటి ద్వారా వాక్కు వస్తుంది కాబట్టి మనకి. అటువంటి మహనీయులని గట్టి సంకల్పం చేసుకుంటే మీరు కూడా వారిని దర్శించగలుగుతారు, వారి అనుగ్రహానికి పాత్రలు కాగలుగుతారు. అలాగే మీ అందరూ కూడా అటువంటి మహనీయుల యొక్క కరుణా కటాక్షాలకి తప్పక లోనవుతారని నాకు నమ్మకం ఉంది. మీరందరూ ఈ కార్యక్రమం ఇప్పటిదాకా వింటున్న మీరందరూ కూడా మీ మనస్సుని అటువంటి గురువులని వెతకడానికి కోసమై, అటువంటి గురువులని తెలుసుకోగలగడం కోసమై మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం గట్టిగా ఉన్నప్పుడు అటు భగవంతుడు, ఇటు ఏ గురువు రావాలో ఆ గురువు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు, మిమ్మల్ని దగ్గర తీసుకుంటాడు. మీ జీవితాలన్నీ శుభప్రదంగా జరిగేలాగా ఆ భగవంతుడు, ఈ గురువు ఇద్దరు ఎల్లవేళలా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ స్నేహితుల్ని, మీ బంధువులని, ఈ సమాజాన్ని అన్నిటినీ ఎప్పుడూ చల్లగా కాపాడుతూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. చాలా సంతోషం. చక్కగా ఈ 4 మాటలు గుర్తుంచుకోండి. ఇంకో 10 మందికి చెప్పండి. ఎప్పుడు కూడా మంచి 10 మందికి చెప్పటం వల్ల అది మనకి మంచి చేస్తుంది. ఏ మంచి విషయమైనా 10 మందితో పంచుకుంటే అది మన ఇంకా ప్రభావితం చేస్తుంది. మనం ఎప్పుడైతే 10 మంది చెప్తామో మన మనసుని ఇంకా ప్రభావితం చేస్తుంది. తప్పకుండా మనం చేయడానికి ప్రయత్నిస్తాం. అది మనం ఒకసారి విని వదిలేసాం అనుకోండి, అది వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పుడైతే ఒక మంచి విషయం 10 మందితో 100 మందితో చెప్తున్నావు అనుకో, ఇంకా మనసులో నాటుకుపోతూ ఉంటుంది. ఆ విధంగా ఈ 4 విషయాలు 10 మందితో పంచుకుని, 100 మందితో పంచుకుని చక్కగా ఈ సమాజం అంతా చల్లగా ఉండేలాగా చూడండి. ఇంత ఓపికగా ఇదంతా విన్నందుకు మీకు ఎన్నో కృతజ్ఞతలు. మీ అందరినీ కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని ఆ స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి వారు మీ అందరినీ చక్కగా చల్లగా, ఆ స్వామి చల్లగా మిమ్మల్ని చూస్తాడని నా ప్రగాఢ విశ్వాసం, నా ప్రగాఢమైనటువంటి నమ్మకం కూడా.